బ్యాక్ టు న్యూస్. హనుమకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమదేవరపల్లి మండలం బంగరలో బండి సంజయ్ కాన్వాయ్ పైన కోడిగుడ్లతో దాడి చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. బండి సంజయ్ కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ శ్రేణుల తీరుపైన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, మనం చూసాం నిన్న కూడా రామలపల్లిలో బండి సంజయ్ యాత్రను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా చెదరగొట్టిన పరిస్థితి. ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆయన కాన్వాయ్ని ఆపి కోడిగుడ్లతో మరీ దాడి చేశారు. సో ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా? పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి కంట్రోల్లో ఉందా? బండి సంజయ్ యాత్రకి సంబంధించి ఎలా ఉండబోతోంది ఇక ఫ్యూచర్లో? రెండు రోజులుగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉధృత నడుమ ప్రజాహిత యాత్ర బండి సంజయ్ కొనసాగిస్తున్నారు. నిన్న కూడా రాములపల్లి గ్రామంలో బండి సంజయ్ వెళ్తున్నటువంటి ప్రజాహిత యాత్ర పైన కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించడంతో ఒక్కసారిగా ఉధృత నెలకొంది. నిన్న రోజున ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తల పైన బీజేపీ నాయకులు దాడి చేయడం జరిగింది. వారిలో ముగ్గురు కూడా గాయాలయ్యాయి. వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిన్నంతా కూడా ఉధృత నడుమనే ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. రాత్రి కూడా కొంత హైటెన్షన్ వాతావరణం మాత్రం క్రియేట్ అయింది. ఎందుకంటే బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి ప్రచారం జరిగిన నేపథ్యంలో భారీగా వరంగల్ జిల్లా సంబంధించినటువంటి పోలీసులంతా కూడా బండి సంజయ్ బస చేసినటువంటి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. దీంతో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం కొనసాగింది. కానీ బండి సంజయ్ని మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేదు. కేవలం బందోబస్తు కల్పించడానికే తాము వచ్చామని చెప్పి పోలీసుల వర్షన్గా తెలుస్తుంది. ఈ రోజు కూడా వంగర గ్రామంలో ప్రజాహిత యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో బండి సంజయ్ కాన్వాయ్ పైన కాంగ్రెస్ శ్రేణులు కోడిగుడ్లతో దాడి చేయడంతో మరొకసారి ఉధృత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులను కొంతమంది బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. తమ యాత్రను అడ్డుకుంటూ ఆటంకాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బండి సంజయ్ కూడా పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కోడిగుడ్ల దాడికి ప్రధాన కారణం సురేష్ అనే వ్యక్తి దాడి చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకోవాలి. కాంగ్రెస్ వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. తమ ప్రజాహిత యాత్రకు ఆటంకాలు సృష్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని చెప్పి బండి సంజయ్ హెచ్చరిస్తున్నారు. బీజేపీ శ్రేణులు కూడా అదే వాయిస్ వినిపిస్తున్న పరిస్థితి. 2 రోజులుగా ఇదే వాతావరణం ఉస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతుంది. పోలీసుల భారీ బందోబస్తు నడుమ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. ఉస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు, అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి కాంగ్రెస్ నాయకులు 2 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ యాత్రను అడ్డుకుంటామని చెప్పి వారు ముందే ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ పైన ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. రాజకీయంగా ఇటు ఒకవైపు బండి సంజయ్, మరొక వైపు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా వీరి మధ్య పొలిటికల్ హీట్ పెంచుతుందని చెప్పుకోవచ్చు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా మారినటువంటి రాజకీయ పరిణామం నేపథ్యంలో ఇద్దరు నేతలు పరస్పర వ్యాఖ్యలు విమర్శలు చేసుకుంటూ రాజకీయాల్లో కొంత హైప్ సృష్టిస్తున్న పరిస్థితి. ఈ రోజు కూడా బండి సంజయ్ చేస్తున్నటువంటి ప్రజాహిత యాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ నాయకులు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోడిగుడ్డులతో దాడి చేయడాన్ని ఇటు బీజేపీ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తమ పైన దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో బుద్ధి చెప్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. మరొక బండి సంజయ్ కూడా తమకు బందోబస్తు కల్పించడంలో కొంత పోలీసులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమకు పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పించలేదు, కాంగ్రెస్ వారికి కొంత పాజిటివ్గా వ్యవహరిస్తున్నారని చెప్పి బండి సంజయ్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే కోడిగుడ్లు దాడి చేసినటువంటి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి ఇటువంటి దాడి జరగకుండా చూస్తాం, భారీ బందోబస్తు కల్పిస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ పోలీసుల తీరుపైన బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడ అడ్డుకుంటారో ఎక్కడ దాడికి దిగుతారో అనేది మాత్రం కొంత టెన్షన్ మాత్రం క్రియేట్ అవుతుంది. మొత్తానికి ఉస్నాబాద్ నియోజకవర్గంలో జరిగేటువంటి పాదయాత్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ బండి సంజయ్గా కొనసాగుతుంది. ఇద్దరు కూడా పరస్పర విమర్శలు చేస్తూనే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ప్రజాహిత యాత్రలో అక్కడక్కడ కొంత ఉధృత పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అయితే సతీష్, ప్రతిరోజు ఇలాంటి హైటెన్షన్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో హుస్నాబాద్లో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగే అవకాశాలే ఉన్నాయా? ఖచ్చితంగా ముందుగానే పోలీసుల నుంచి బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు పర్మిషన్ తీసుకున్నారు. వారంతా కూడా పర్మిషన్ తీసుకోవడంలో పోలీసు బందోబస్తు కల్పించాలని చెప్పి బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ప్రజాహిత యాత్రకు నిన్న నుంచి భారీగా బందోబస్తు కల్పిస్తున్నారు. హుస్నాబాద్, కరీంనగర్,
వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు ఫోర్స్ అంతా కూడా భారీగా బందోబస్తు కొనసాగిస్తుంది. కొన్ని సందర్భాల్లో షెడ్యూల్ కూడా రీషెడ్యూల్ చేయడం జరిగింది. అక్కడక్కడ పబ్లిక్తో మాట్లాడేటువంటి మీటింగులు ఉండేవి, అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. కేవలం ప్రజలను కలుసుకుంటూ వెళ్లే విధంగానే యాత్రకు అనుమతి ఇవ్వడం జరిగింది. పోలీసు బందోబస్తు నడిపిన వాహనాల శ్రేణి అంతా కూడా ముందుకు కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ కూడా ప్రజాహిత యాత్ర ఆపేది లేదు. పోలీసు ఫోర్స్ కల్పించకపోయినా యాత్ర కొనసాగిస్తామని చెప్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ శ్రేణులు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా కొంత తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు కూడా చాలా మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కొంత ఆటంకాలు సృష్టించారో వారిని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులను కొంత గుర్తించడం కష్టమవుతుంది కాబట్టి వారంతా కూడా దాడికి యత్నిస్తున్నారు. అటువంటి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా శాంతి భద్రత విఘాతం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మరొక వైపు భారీ బందోబస్తు మధ్య మాత్రం యాత్ర కొనసాగుతుంది. ఈ రోజు అంతా కూడా హుస్నాబాద్లో యాత్ర కొనసాగనుంది. రేపటి నుంచి హుజరాబాద్లో ఈ యాత్ర కొనసాగుతుంది కాబట్టి ఈ రోజు అంతా కూడా రాత్రి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు మాత్రం వంగరలో కొంత కోడిగుడ్ల దాడి జరగడం మాత్రం టెన్షన్ క్రియేట్ చేసింది. ఇప్పటికి మాత్రం పోలీసులు మరికొంత భద్రత పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ కూడా ఈ విషయంలో చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదంతా కూడా రాజకీయంగా కావాలని చెప్పి చేస్తున్నటువంటి దాడిగానే ఆయన వర్ణిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉధృత నడుమ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. రైట్ సతీష్.